తర్వాత అమ్మాయి అబ్బాయి బ్లెస్సీని బెన్నీని తర్వాత తన యందు భయభక్తులు అంటే టోటల్ గా మనందరినీ కూడా ఆయన ఆశీర్వదించి యెహోవా మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తున్నాడు? వృద్ధి అభివృద్ధి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్, నైన్త్ క్లాస్, ఇలాగున దేవుని బిడ్డలరా క్లాసులు వెంబడి క్లాసులు, తరగతులు వెంబడి తరగతులు, ఈరు బై ఈరు ఆయన మనలను వృద్ధి కలుగు చేస్తూ ఉంటున్నాడు. ఎవరు ఆయన భయభక్తులు కలిగి ఉండనై ఉంటున్నారు, వారు వీరు అన్నది లేదు. అందుకనే తర్వాత 13వ వచనంలోనికి మనం వచ్చేసరికి కనబడుతుంది, పిల్లలనేమి పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని యెహోవా ఆశీర్వదించును. ఇది కనుక దేవుడు దీవించువాడు. ఒకసారి అంటున్నాడు, యెహోవా దీవించేసేది, నేను దానిని మనగా తిరిగి మార్చనే. దేవుడు మనలను దీవిస్తే ఏ మనుషుడు కూడా మనలను మార్చుటకు అవకాశం లేదు. బిలాముతో దేవుడు చెబుతున్నాడు. కనుకనే బిలాముతో దేవుని యొక్క సన్నిధిలో బాలాకు రాజు బిలాము యొద్దకు వచ్చి అయ్యా నీవు నన్ను దీవించాలి అని చెప్పి నన్ను అనుకొని అనేకమైనటువంటి వెండి, బంగారము, చీనారు వస్త్రాలు, విలువైన వస్త్రాలు, వెలగలిగినట్టు వాటన్నిటిని తీసుకుని వచ్చి బిలాము ఎదుట వాటన్నిటిని కూడా పెట్టేసి, ఇదిగో వీటిని చూసి నీవు నన్ను దీవించు అని చెప్పనంటే దేవుడు బిలాముతో మాట్లాడాడు కదా, ఓ బిలాము నువ్వు జాగ్రత్త, నువ్వు బేకేర్ఫుల్, నువ్వు ఇశ్రాయేలుకు ప్రవక్త అయి ఉండి ప్రవక్తమైనటువంటి ఇశ్రాయేలుని చేపించడానికి వెళుతున్నావంటే అది ఎంత విషారము. అందుకని నీ మాట నా మాట ఏమైతే వచ్చిన వింటున్నానో ఆ మాటలే నువ్వు పలకాలి, కానీ మరొక ఎక్స్ట్రా నువ్వు పలకనే అయిపోయి.